జనవరి నుంచి పలుమార్లు చర్చలు జరిగినా ప్రభుత్వం ఇచ్చిన హామీ మాత్రం నిలబెట్టుకోలేదు అంటున్నారు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ హరిప్రకాష్. ప్రభుత్వం మాట ఇచ్చినట్టుగా నెలకు 100 కోట్లు రిలీజ్ చేయడంతో పాటుగా 1400 కోట్ల బకాయిల్లో కనీసం 350 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెట్వర్క్ ఆసుపత్రుల డిమాండ్స్ పై పూర్తి సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ అందిస్తారు. మనతో మాట్లాడేందుకు నెట్వర్క్ ఆసుపత్రుల యొక్క ఆసుపత్రుల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ హరిప్రకాష్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏంటి సార్, అంటే నిన్న అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఇప్పటికి ఎట్లా ఉంది పరిస్థితి? నిజంగానే కంటిన్యూ అవుతుందా బంద్, లేకపోతే ఎట్లా ఉంది? అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి డిస్కషన్ జరిగాయి మీకు? ప్రభుత్వం నుంచి డిస్కషను గత 8 నెలలుగా జరుగుతూనే ఉంది. జనవరిలో కూడా ఒకసారి ఆపేస్తామని చెప్పినాము. ఒక 1 డే తర్వాత మంత్రి గారు CEO గారు మాట్లాడి విరమించమన్నారు. డబ్బులు రెగ్యులర్గా ఇస్తామన్నాము. ఇప్పుడు సెప్టెంబర్ 9వ నెల ఈ సంవత్సరంలో జనవరి నుంచి చేసే ఫాలోఅప్లు ఈ 9 నెలల్లో 3 or 4 months రాలేదు, వచ్చినాయి 5 months. ఆ 5 monthsలో కూడా 20 crores నుంచి 40 crores మధ్యనే వచ్చినాయి. ఒక నెల 25, ఒక నెల 30, ఒక నెల 40 అలాగ వచ్చాయి. ఈ సంవత్సరం ఈ 9 నెలలదే 400 కోట్ల పైన బాకీ పడిపోయింది. ఆరోగ్యశ్రీ CEO ఇప్పటికే ఒక నోట్ విడుదల చేశారు. మీతో కూడా సంప్రదింపులు జరిపాము. సో ఈ విషయంలో కొంచెం వెనక్కి తగ్గితే బాగుంటుంది. మేము మ్యాక్సిమం ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేస్తున్నాం. ఇప్పటికైతే ఒక 100 crores వరకు కూడా రిలీజ్ చేశాము. ప్రభుత్వ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమించాలని కూడా మీకు సూచించినట్టుందిగా. ఎట్లా మీరు మరి ఫర్దర్ ఏం చేయబోతున్నారు? మేము CEO గారి మాట విన్నాము. ఈవెన్ ఆగస్టు 21వ తారీఖునే మనం ఒక నోటీస్ ఇచ్చినాము. ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచి చేస్తాము అని. వద్దు అన్నారు, పిలిపించారు, మాట్లాడారు. మేము సెప్టెంబర్ 1 ఎర్లీ మార్నింగ్ నుంచే స్ట్రైక్కి వెళ్ళాల్సింది, వెళ్ళలేదు, ఆగినాం. వాళ్ళ మాట విని ఆగినాం. ఇప్పుడు ఆ తర్వాత ఈ 15 రోజుల నుంచి కూడా రేపు మాపు అని జరుపుతుంటే మాకు కూడా కాన్ఫిడెన్స్ కోల్పోయినాం. మాకు ఒక 350-400 కోట్లు రిలీజ్ చేయండి, నెలకు 100 ఇచ్చేది కరెక్ట్గా ఇవ్వండి. మొత్తంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, రెగ్యులర్గా ఇస్తామన్నటువంటి 100 కోట్లు ఏదైతే ఉందో అది కంపల్సరీగా ఇచ్చిన హామీ మేరకు ఇస్తూనే ప్రస్తుతానికైతే ఒక 300 నుంచి 400 కోట్లు మనకు ప్రస్తుతానికి ఇమీడియట్గా రిలీజ్ చేస్తే మాకు కొంత ఉపశమనంగా ఉంటుంది. ఆ తర్వాత రెగ్యులర్గా 2-3 monthsకు ఇట్లా పెండింగ్ అవుతున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఎవ్రీ మంత్ ఇస్తానటువంటి 140 crores ఏదైతే ఉందో అవి రెగ్యులర్గా ఇస్తే మాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. సో మా పని మేము చేస్తాం, ప్రజలకు సేవ చేసేందుకే మేము ఉన్నాము అని చెప్పేసి వైద్యులు చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ఏలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.